చూసుకో. ఉదయాన్ని లేవగానే దీన్ని ముట్టుకో, నీ చేతులతో దేన్ని ముట్టుకోకు. ఫ్యాన్ ఆపి లైట్ వేసి ఇవి కూడా ముట్టుకోవద్దు. నేను అది కూడా చెప్తాను. జడముడు వేసుకొని ఇలా తుడుచుకొని ఇంకా అన్నట్టు వెళ్ళడం. ఇంక కళ్ళు ఎలాగా తెరిసేవా అలా చేతులు వెళ్ళి బైబిల్ ముట్టుకొని చేతులు దీవించబడతాయి. నువ్వు మోకాలై నువ్వు దీవించబడతావు. యేసయ్యాను ఇంకా మన సాల్మన్ రాజు గారు కొంతమంది పిల్లలైతే ఇబ్రూలు అంటున్నారు కదా. పొద్దు లేకగానే గట్టిగా దేవుని కృపను బట్టి ప్రార్థన చేయండి. దీవించబడతారు నాన్న. మీరు దీవించబడాలని, మీరు దీవించబడాలనే ప్రాముఖ్యంగా మీకు ఒక మాట చెప్పాలి. అనేక మంది నా సాక్ష్యం ద్వారా మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని చెప్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఎవరి గృహాలకి వెళ్ళకు, నీవు సంఘానికి మాత్రమే వెళ్ళాలని చెప్పి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. ఎవరి గృహాలకి వెళ్ళకు, నీవు సంఘాలకి మాత్రమే వెళ్ళాలని దేవుడు మాట్లాడాడు. ఇన్నాళ్ళు అంటే దేవుడి కృప, దేవుడి గురించి సంఘాలకి నన్ను తీసుకుని వెళ్ళబోతా ఉన్నారు. ఆ దేవుడి కృప, అదంతా దేవుడి కృప. అంటే ఎలాగ మనం దీవించబడుతున్నామంటే నువ్వు దేవుడికి ఇచ్చే స్థానాన్ని బట్టే దీవించబడతావు. మీకు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉంటాను. బైబిల్ మీద సైతం ఈ ఫోన్ పెట్టదు. బైబిల్ చక్కగా ఇలా పట్టుకుని వస్తున్నారు. అప్పుడు నువ్వు ఎక్కడెట్టావు? సెల్ కింద బైబిల్ పెట్టావు. నీకు అది చిన్న విషయమేమో. సెల్లలో ఏముందంటే నాకు పెంట కనపడుతుంది కాబట్టి పెంట కింద బైబిల్ పెట్టావు. నేను మా చర్చిల వాళ్ళకి కూడా అదే చెప్తాను. సెల్ కింద పెట్టిదన్న బైబిల్ ఎట్టుండమ్మా, కొంతసేపు సెల్ అన్న మారు మనసు వచ్చి మంచి మంచి వీడియోలో మీకు ఇంటికి తీసుకొస్తుందేమో, చెత్త వీడియోలు రాకుండా. ఎలాగ మరి మనకి మారు మనసు లేదు కదా. సెల్ కన్నా మారు మనసు వస్తే నువ్వు ఎంత ఎలాంటి వీడియోస్ రావాలి నువ్వు సెర్చ్ చేసిన చూపించకుండా ఆగిపోని డేటా టైం ప్రసంగాలు అనేటప్పుడు టక్క వైఫై కనెక్షన్ వచ్చేసింది గంట. అలా పెట్టండి మా నిజం యథార్థ. నేను మాత్రం మా ఇంట్లో బైబిల్ కింద పెట్టి చాలాసార్లు సెలవు మర్చిపోయిన రోజులు కూడా ఉంటాయి. అప్పుడు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, మోగినప్పుడు ఇక్కడ ఉందని చెప్పి తీసుకున్న రోజులు కూడా ఉంటాయి. ఎందుకు అంటే నన్ను దేవునికి ఇచ్చే సమయం. దేవుడి సృష్టిలో మొట్టమొదట చేసింది కుటుంబము. భార్యాభర్తల బంధము కూడా కాదు, కుటుంబము, అన్యోన్యత, ప్రేమ. ఆదాముకి ఎంత కృప అంటే ఆదాము దగ్గరికి అవ్వమ్మని తీసుకొచ్చి నిల్చోబెట్టగానే ఆదాముకి ఇచ్చిన అధికారం పెట్టి పేరు పెట్టడమే కదా. ఏం అడగలేదు. నీవు నరునిలో నుండి తీయబడితే కనుక నీ పేరు నారి, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము అని ఆదాము ఎక్కడో సృజించిన ఆ తయారీ అంతా కూడా, ఆ దేవుడు ఎక్కడో సృష్టించిన తయారీ అంతా కూడా ఆదాముకి తెలిసిపోయింది. నాన్న అంటే అర్థం ఏంటంటే సార్, నీ భార్య గురించి, నీ భర్త గురించి మొత్తం ఒకరికొకరికి పూర్తిగా తెలియాలి. అది దేవుని యొక్క సృష్టి. నా అర్థమవుతుందా? ఇద్దరూ కలిపి ప్రభువుని ఆరాధించాలి. అలాంటి జీవితాలు కలిచెప్పింది ఏంటి సార్? మొట్టమొదట నీవు లేచినప్పుడు ప్రార్థన చేయాలి. మొట్టమొదట పురుషుడైనా సార్ లేవంగానే మోకాళ్ళు దేవుడి ముందు పంపుకోవాలి. రెండు అయిపోయి భర్తలు లేచేయటం, భార్యలు లేచేయటం. ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడడం. మన 15 రకాల ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చాం కదా. మనం కిందసారి 15 రకాల ప్రార్థన గురించి కదా దేవుడితో మాట్లాడడం. అలా మాట్లాడి లేచిన తర్వాత మీ పనులు మీరు ప్రారంభించుకోండి. దేవుడు చేసిన కుటుంబం ఇదే. మా చెల్లి నాకు ఒక ప్రార్థన నేర్పించింది. అదేంటంటే, పరలోకమందు నీ చిత్తము జరుగునట్లు మా కుటుంబంలో కూడా నీ చిత్తం జరుగుతుంది. ఈ ప్రార్థన కావాలి. కుటుంబం అన్నది దేవుడు ఇచ్చాడు. అన్నా చెల్లి ఇవ్వలే, అక్క తమ్ముడు ఇవ్వలేదు, తల్లికి పిల్లలు ఇవ్వలేదు. నన్ను అర్థమవుతున్నాయా? కాకపోతే ఈ కుటుంబం ఎప్పుడైతే ఇచ్చాడో దేవుడు, దేవుని యొక్క చిత్తము ముందు కుటుంబంలో అయ్యింది అనుకోరా తల్లి. కుటుంబంలో దేవుడి చిత్తము జరిగితే దాని ద్వారా ఇంటి పక్కోళ్ళ విషయాల్లో కూడా దేవుడి చిత్తం జరుగుతుంది. దాని ద్వారా ఆ వీధి అంతటిలో దేవుడి చిత్తం జరుగుతుంది. దాని ద్వారా ఆ ప్రాంతం అంతట్లో దేవుడి చిత్తం జరుగుతుంది. అలా చెప్పుకుంటూ పోతే దేశాలలో సైతం దేవుడి చిత్తం జరుగుతుంది. హల్లెలూయా. అందుకే కుటుంబంలో దేవుని చిత్తం మాత్రమే జరగాలి. దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా జరగకూడదు. ఒక నీ భర్త దేవునికి వ్యతిరేకంగా ఏదో ఆలోచన
ఇలా అయిపోతా అనకూడదు. అప్పుడు ఏమన్నా మనం నీట్గా స్మైల్ చూసుకొని చెప్పాల్సిన వాళ్ళకి నీ పని చెప్తాను అనుకొని మనం ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేసి ప్రభు నా భర్త నీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు, నువ్వే మార్చు అని అప్పగించండి. ఎలా వెళ్ళారో అలాగే వస్తాయి. వెళ్ళేంటి నాకు ఏ పని అవ్వలేదు అంటారు. అప్పుడు ఏమంటాం మనం? ఈ దేవుడి చిత్తము కాదు. అలాగే నీ భార్య దేవుడి చిత్తం అప్పుడు వేరే విధంగా వెళ్ళిపోతున్నాం మీకు. అప్పుడు ఏం చేయాలి? చెప్తే వింటారు, లేకపోతే ఏం చేస్తారు? ప్రార్థన. అలాగే ముఖ్యంగా పిల్లలను సైతం, పిల్లలతో కూడా దేవాన్ని చిత్తం నా పిల్లల్లో జరిగింది.